తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి, నీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, నీకు వచ్చినటువంటి శ్రమను బట్టి నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి వారి తలుపు తట్టి అడిగి అలసిపోయినటువంటి స్థితిలోనూ ఉన్నావా? నిరాశ నిస్పృహతోనూ ఉన్నావా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను చేయి విడవచ్చేమో కానీ, ఈ లోకంలో సహాయం చేస్తానని చెప్పి మాట తప్పొచ్చేమో కానీ, నీవు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి తలుపు గనక తట్టినట్లయితే ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి తలుపును తట్టినట్లయితే అడిగిన ప్రతి వాడికి ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా సమకూర్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ సమస్య నుంచి తొలగించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ శ్రమ నుంచి విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచి అయినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి తలుపు మనం తట్టేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఇదిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఎవరైతే ఈ వాక్యాన్ని వినున్నారో వారందరి జీవితాల్లో మీ కార్యం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఎవరైతే తండ్రి వాళ్ళకు ఉన్నటువంటి శ్రమల్లో, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల్లో, వాళ్ళకు ఉన్నటువంటి బాధల్లో తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి వారి తలుపు కొట్టి అలసి ఉన్నారు, వారందరికీ తండ్రి మీరే సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.